హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. అందరూ వరలక్ష్మి వ్రతం, అమ్మవారి పూజ ఈ సన్నాహాల్లో ఉంటుంటారు. షాపింగ్లు, అమ్మవారికి పూజకి కావాల్సినవన్నీ కొనుక్కోవడంలో. సో ఈ శుభ సందర్భంలో నేను మీకు ఒక 8 దుర్గానామాలు చెప్తానండి. నాకు ఇవి ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, నేనేమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ 8 నామాలు చెప్పుకుంటే నాకు ఇమీడియట్గా నాకు పరిష్కారం దొరికిందనమాట. సో మీకు కూడా చెప్తున్నాను, మీరు ఎన్ని పూజలు చేసినా, మీరు కంటిన్యూస్గా అమ్మవారి ముందు కూర్చుని పూజలు చేయలేకపోయినా, మీరు ఎక్కడున్నా ఏ టైంలో ఉన్నా అమ్మవారి 8 నామాలు మీరు ప్రతిరోజు చెప్పుకున్నారంటే ఖచ్చితంగా అమ్మవారి రక్ష మనకు ఉంటుంది. ఇవి నాకు ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయండి. నేను యాక్చువల్గా ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి అసలు ఎన్ని తిట్లు, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏమి ఇచ్చినా సాటిస్ఫై అవ్వట్లేదు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు ఏం చెయ్యాలో అర్థం కాదు. నేను వెంటనే 8 దుర్గానామాలు 3 times చెప్పుకున్నానండి. అవి మీరు బై హార్ట్ చేసుకుని ఉంచుకుంటే మీకు ఉపయోగపడతాయి. చెప్పుకున్నాను. వెంటనే ఒక 5 minutesలో మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా టర్న్ అయిపోయి మాకు దిష్టి తీసేసి వాళ్ళు ఎంత మార్పు నిమిషాల మీద వాళ్ళు చూపించి మాకు బ్లెస్ చేసి వెళ్ళారనమాట. ఇలా ఎన్నోసార్లు జరిగింది. నేను మా ఇంట్లో పిల్లలకు కూడా నేర్పించాను. ఇవి రక్ష అనమాట, అమ్మవారి రక్ష మనకు ఉంటుంది. కొన్ని సమస్యలు కానీ, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్కి కానీ, మన వాళ్ళకి కానీ ఎవరికన్నా చెప్పుకోలేము. ఎందుకంటే మనుషులకు చెప్పుకుంటే 1కి 10 క్రియేట్ చేసి, మన 1కి 10 మాటలు వెళ్ళి, స్వాంతన మాటలు పక్కన పెట్టి 1కి 10 వెళ్తాయి. కానీ అమ్మవారైతే మనకి ఎప్పుడు రక్ష. మన మంచి మనసుతో ఉండి, పరోపకార బుద్ధి కలిగి, అమ్మవారి యందు దయ కలిగి ఉంటే ఖచ్చితంగా అమ్మవారు వచ్చేస్తారండి. అందులో డౌటే లేదు అసలు. సో మనస్ఫూర్తిగా నమ్మి, మీకు ఏ కష్టం అనిపించినా, మనసుకి బాధ కనిపించినా, లేదా మీరు ఉండే ఏదన్నా బాధాకరమైన సందర్భాలున్నా ఈ అమ్మవారి నామాలు చెప్పుకోండి. అమ్మ మనకి రక్ష తప్పకుండా లభిస్తుంది. వీటితో పాటు మీకు తోచిన విధంగా మీ పూజా పునస్కారాలు మీరు ఎలా మనస్ఫూర్తిగా ఏం చేసినా అమ్మవారి దయ మనకు ఉంటుంది. సో నేను ఖచ్చితంగా నమ్ముతాను కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీకు కూడా చెప్పాలనిపించింది. సో ఆ దుర్గానామాలు మీకు చెప్తున్నాను. బై హార్ట్ చేసుకొని రోజు ఒకసారి తప్పకుండా చదువుకోండి. ఈ అమ్మవారి ఈ 8 దుర్గానామాలు ఎస్పెషల్లీ దుర్గాష్టమి రోజు లేదా మామూలు అష్టమి రోజు, మనకి విజయదశమి అప్పుడు వచ్చే ఈ దుర్గాష్టమి రోజు చదువుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందండి. అమ్మవారి కృప మన మీద ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అష్టమి రోజు కూడా తప్పకుండా చదువుకోవాల్సిన నామాలు ఇవి. ఓం ఆర్యాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం వేదగర్భాయై నమః, ఓం అంబికాయై నమః, ఓం భద్రాయై నమః, ఓం భద్రకాళ్యై నమః, ఓం క్షేమ్యాయై నమః, ఓం క్షేమం కర్యై నమో నమః. సో ఇవండి అమ్మ నామాలు. మీకు కూడా తప్పకుండా రక్ష ఉంటాయి. మంచి కోరిక కోరుకుంటే అది కనుక మంచి చేసేదైతే అమ్మవారు తప్పక మనకి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ శ్రావణ మాసం మంచిగా అమ్మవారి ధ్యానంలో, అమ్మవారి పూజలో మనసు నిండా అమ్మవారిని నింపుకొని మీరు కూడా హ్యాపీగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.